ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు. పరిచయం చెప్పాల. నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు, జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనెట్ట ముఖ్యమంత్రి అవుతాడు? వెన్నుపోటుదారుడు అసలు సీఎం అవుతాడు అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా? నారా లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్, నువ్వు తిని అవినీతి ఎంత సంపాదించి ఇటు చేస్తున్నావు. పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే ఆయన ఏమల్లా ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా ఎదుటోడు మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడికి కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పని చేస్తాను సార్, మీరు అడ్మైర్ సార్, నాకు మీరు మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు